ఇప్పుడే 'పుష్ప ది రూల్' మూవీ అయితే చూడడం అయితే జరిగింది. టైం వచ్చేసి ఈవినింగ్ 3 PM అవుతుంది. ఈ మూవీ పై నా ఒపీనియన్ ఏంటో తెలుసుకోబోయే ముందుగా వీడియోని చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు గనక సినిమా చూసుంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఇప్పటి వరకు ఇంకా సినిమా చూడకపోతే ధైర్యంగా టికెట్స్ అయితే బుక్ చేసి థియేటర్ కు వెళ్లి సినిమా చూడండి. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ఇండియాలో ఉన్న ఎర్ర చందనాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎలా సేల్ చేయబోతున్నాడు అనే పాయింట్ మీద రన్ అవుతుంది. ఈ మధ్యలో జరిగే కాన్ఫ్లిక్ట్స్ అన్ని మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. సినిమా మనం ట్రైలర్ లో చూసినట్లుగానే పుష్పరాజ్ ఇంట్రొడక్షన్ సీన్ తో స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి బన్వర్ సింగ్ షెకావత్ ఇంకా పుష్పరాజ్ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్ తో ప్రోగ్రెస్ అవుతూ ఇంటర్వెల్ కు వెళ్తుంది. ఇంటర్వెల్ ఏదైతే ఉందో బన్వర్ సింగ్ షెకావత్ ఇంకా పుష్పరాజ్ మధ్యన ఇలా కూడా ప్లాన్ చేయొచ్చా అనే రేంజ్ లో రాశారు. సుకుమార్ గారి రైటింగ్ లో పీక్ చూస్తారు మీరు. సుకుమార్ గారు స్టోరీ రాసేటప్పుడు ఏం రాస్తారో గానీ అసలు ఇట్లాంటి థాట్స్ ఎవరికి రావు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ కూడా రావు ఈ రేంజ్ థాట్స్. మరి సుకుమార్ గారు ఎట్లా రాశారో గానీ ఈ సీన్స్ అయితే స్మగ్లింగ్ టెక్నిక్స్ సూపర్ ఉంటవి. సెకండ్ హాఫ్ గనక చూసుకుంటే గంగమ్మ తల్లి జాతరతో మొదలై ఈ క్లైమాక్స్ వరకు ఒకటే హైలో వెళ్తది. అల్లు అర్జున్ జాతర మాస్ ఏంటో చూస్తారు ఈ సినిమాలో. జాతర ఎపిసోడ్ ఏదైతే ఉందో అది మాత్రం కేవలం అల్లు అర్జున్ మాత్రమే పర్ఫామ్ చేయగలడు అనే రేంజ్ లో పర్ఫామ్ చేశాడు భయ్య. అసలు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చూస్తే మెంటల్ గూస్ బంప్స్ వస్తాయి అంతే. జాతరలోనే శ్రీవల్లి మన రష్మిక మందన ఎవరైతే యాక్ట్ చేశారో ఆమె కోసం అయితే ఒక డైలాగ్ ఉంది భయ్య, డెఫినెట్లీ షీ నీడ్ ఇట్, ఆమె తప్ప ఇంకెవరు చేయలేరు అనే రేంజ్ లో పర్ఫామ్ చేశారు. నాకైతే హార్ట్ టైట్ అయిపోయింది అనమాట ఆ సీన్ లో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే మన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అయితే చావు కొట్టేశారు. అసలు జాతర ఎపిసోడ్ కనుక చూసుకుంటే ఆయన తప్ప ఎవరు కొట్టలేరు అనే రేంజ్ లో మ్యూజిక్ అయితే ఇచ్చాడు. అసలు జాతర ఎపిసోడ్ లో మ్యూజిక్ ఏంటంటే కనుక గూస్ బంప్స్ వస్తాయి. అలాగే మూవీ గాను ఇచ్చిన 4 సాంగ్లు కూడా సూపర్ గా ఉన్నాయి. ప్రతిదీ ప్రాపర్ ప్లేస్మెంట్ లో పడింది. ఇక యాక్టర్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అల్లు అర్జున్ గారు యాజ్ పుష్పరాజ్ గా దింపేశారు. మెయిన్లీ ఎమోషనల్ సీన్స్ లో అల్లు అర్జున్ గారు పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది. ఇంకా ఫైట్స్ అయితే దొల్లగొట్టేశారు మన అల్లు అర్జున్. రష్మిక మందన ఎవరైతే మన శ్రీవల్లి ఉన్నారో ఆమెకైతే మూవీలో చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఆమె చాలా బాగా యాక్ట్ చేసింది ఈ మూవీలో. డెఫినెట్లీ ఆమె కోసమే ఈ రోల్ రాశారేమో అనిపించింది నాకైతే. ఇక మన విలన్ బన్వర్ సింగ్ షెకావత్ ఎవరైతే ఉన్నారో ఫహద్ ఫాజిల్ గారు, ఆయన చాలా మంచిగా అయితే యాక్ట్ చేశారు. ఆయన కొన్ని సీన్స్ లో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి థియేటర్ లో డెఫినెట్లీ. మిగతా యాక్టర్స్ జగపతి బాబు గారు, రావు రమేష్ గారు, సునీల్ ఇంకా అనసూయ వీళ్ళందరూ వాళ్ళకున్న రేంజ్ లో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. వాళ్ళ క్యారెక్టర్ ఇంకొంచెం గ్రేట్ గా రాసుంటే చాలా బాగుండేదని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు సినిమా చూస్తుంటే ఒకవేళ కామెంట్ చేయండి. సుకుమార్ గారు రైటింగ్ విషయానికి వస్తే పుష్పరాజ్ ఇంకా శ్రీవల్లి క్యారెక్టర్స్ ని చాలా స్ట్రాంగ్ అయితే రాశారు. దాంతో పాటు జాతర ఎపిసోడ్స్ ఇంకా క్లైమాక్స్ అయితే చాలా అద్భుతంగా రాశారు. స్టోరీ లైన్ లో మాస్ ఎలిమెంట్స్ ఇంకా ట్విస్టులతో ప్రాపర్ సెటప్ అయితే చేశారు. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా బాగుంది. సుకుమార్ గారి స్క్రీన్ ప్లే కి మనం పేరు పెట్టే అంత చూడడం అయితే కాదు, చాలా అద్భుతంగా రాశారు స్క్రీన్ ప్లే ని. మూవీలో డైలాగ్స్ కూడా చాలా వరకు బాగున్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే సుకుమార్ గారు యాజ్ ఎ డైరెక్టర్ గా ఫుల్ జస్టిస్ అయితే చేసేసారు. డైరెక్షన్ గురించి ఆలోచించాల్సిన విషయం లేదు. సాంగ్స్ విషయానికి వస్తే 4 సాంగ్లు కూడా పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ లోనే పడ్డాయి. నాకైతే చూసేకి ఇంకా ఫీలింగ్ సాంగ్స్ చాలా బాగా నచ్చాయి. మీకే సాంగ్ నచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో కోబా గారు, అల్లు అర్జున్ గారు ఇంకా పుష్పరాజ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెగలేపుతుంటే ఏంటో అనుకున్నా గానీ ఈ మూవీలో ఆయన ఏం చేశారు మీరు చూస్తారు ఖచ్చితంగా. పుష్ప మూవీలోని ప్రతి సీన్ ఎంత క్వాలిటీ ఉండడానికి కేవలం కారణం మ్యాన్ బిహైండ్ ద సీన్ సినిమాటోగ్రాఫర్ కోబా. లిటరల్లీ చెప్తున్నాను భయ్య, సినిమాకి రంగులతో ప్రాణం పోసాడు భయ్య ఇతనైతే మాత్రం. ఈ మూవీలో నెగటివ్స్ వచ్చేసి రన్ టైం. మనకి సినిమా ఎక్కడ బోర్ కొట్టినప్పటికీ కొంచెం రన్ టైం 3 hours 20 minutes అంటే చాలా ఎక్కువ. సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ రోల్ ఏదైతే మన ఫహద్ ఫాజిల్ గారు యాక్ట్ చేశారో ఆ రోల్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా రాస్తే చాలా బాగుండేది. ఆయనకున్న సీన్స్ చాలా బాగున్నప్పటికీ ఇంకా స్ట్రాంగ్ గా రాయొచ్చు. మరో విషయం వచ్చేసి పుష్ప పార్ట్ 1 తో కంపేర్ చేసుకుంటే పార్ట్ 2 లో క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అయితే కొంచెం తగ్గిందనిపించింది. మంగళసీను, దాక్షాయణి లాంటి క్యారెక్టర్స్ కి అంత స్కోప్ లేదు పార్ట్ 2 లో అయితే. 10 రూల్ గాను మన రేటింగ్ వచ్చేసి 3.25 stars out of 5. దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.